పొద్దున్నే ఉదయాన్నే పాలు తాగేవాళ్ళు ఒకంత ఆలోచించాలి. పిల్లలకు పట్టే పాలు కూడా అది కరెక్ట్గా వస్తుందా, నిజంగా పాలా అనేది ఆలోచించాల్సిన దుస్థితిలో ప్రస్తుతం మనం ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పాలని కల్తీ చేస్తూ కెమికల్స్తో పాలను తయారు చేస్తున్నారు. సో కల్తీ జోరుగా సాగుతోంది, పాల దందా విపరీతంగా నడుస్తోంది. కాసుల కకృతితో పాలని విషంగా మార్చేస్తున్నారు కేటుగాళ్ళు. ఆ వివరాలు మా కరెస్పాండెంట్ దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, ఇంటికి సప్లై అయ్యేది, ఇంటికి వచ్చేది ఉదయాన్నే అది పాలా లేదంటే కాలకూట విషమా అనే ప్రస్తుత దయనీయ పరిస్థితి. సో ఎక్కడ జరుగుతోంది ఇది? ముఖ్యంగా శివారు ప్రాంతాలనే అడ్డాగా చేసుకొని సాగుతోంది అనేది అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? సరే చూసుకోవచ్చు. సో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ వినియోగించేది పాలని చెప్పుకోవచ్చు. అలాంటి పాలు ప్రస్తుతానికి కల్తీ అవుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో గతంలో మనం చూసాము, సో బయట వ్యాపారులు సో పాలల్లో యూరియా కలిపినటువంటి ఘటనలు చూసాము. అలాగే పాలు చిక్కగా ఉండడానికి పలు మిశ్రమాలు కలిపినటువంటి ఘటనలు చూసాము. కానీ ఇప్పుడు పాలు ఉత్పత్తిలోనే కల్తీ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నగర శివార్లో ఉన్నటువంటి చాలా వరకు హోటల్స్ లో ఏదైతే తిన్న తర్వాత వ్యర్థాలు ఉంటాయో ఆ వ్యర్థాలన్నింటిని కూడా పాలిచ్చే గేదెలకు అలాగే ఆవులకు ఆహారంగా ఇస్తున్నారు పాల వ్యాపారులని చెప్పుకోవచ్చు. సో ఏదైతే ఈ చికెన్ అలాగే మటన్ కి సంబంధించి వ్యర్థాలు తిన్నటువంటి ఏవైతే పాలిచ్చే గేదెలు కానీ ఈ ఆవులు కానీ ఉన్నాయో సో అవన్నీ కూడా అనారోగ్య బారిన పడుతున్న పరిస్థితి. ఏదైతే గేదె కానీ ఆవు కానీ ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యమైనటువంటి పాలను ఇస్తుంది. సో ఆ పాలు తాగినటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కానీ పాల ఉత్పత్తిలోనే కల్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారనే కేటుగాలని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది నగర శివారులో ఉన్నటువంటి మన వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు అయితే పటంచేరు, జిన్నారం ఈ రెండు మండలాల్లో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క పాలిచ్చే గేదెలకు ఆవులకు ఈ కల్తీ ఆహారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తాము. సో ఎందుకు అలా పరిస్థితి ఉంది అంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ పాల దిగుబడిని సాధించాలనే ఉద్దేశంతో కొంతమంది పాల వ్యాపారులు ఈ రకంగా చేస్తున్నారు. అలాగే కొంత పాలల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటుంది. సో నార్మల్ గా 3 నుంచి 4% మాత్రమే పాలల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ వస్తుంది. ఈ రకమైనటువంటి కల్తీ ఆహారాన్ని ఇస్తే 6 నుంచి 7% వరకు ఫ్యాట్ పర్సెంటేజ్ ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పాల వ్యాపారులు ఎక్కువగా ఈ వైపు మళ్ళీ చూపుతున్నారు. అలాగే కొంత ఈ పచ్చుగడ్డి అలాగే కొంత దానా లాంటివి కొంచెం ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఈ పాలిచే గేదెలకు ఆవులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని నేపథ్యంలో సో చాలా తక్కువ సమయంలో కొంత ఈజీగా బడ్జెట్ ఈజీగా మెయింటెనెన్స్ తో ఎక్కువ పాల దిగుబడిని సాధించాలనే ఉద్దేశంతో చాలా మంది పాల వ్యాపారులు ఈ రకంగా చేస్తున్నారు. ఈ పాలను కూడా మొత్తం నగర శివారులో ఉన్నటువంటి పలు హోటల్స్ కూడా సప్లై చేస్తున్నారు. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పుడు కూడా హోటల్స్ తనిఖీలు చేసినప్పుడు కేవలం ఆహార పదార్థాలకు సంబంధించిన వాటిని తనిఖీ చేస్తున్నారు తప్పితే నిజంగా పాలు కూడా ఎంతవరకు నాణ్యమైనటువంటి పాలు అందుబాటులో ఉన్నాయి అనేటువంటిది మాత్రం ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా మర్చిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. కొన్ని ప్రత్యేకంగా కొంతమంది రైతుల దగ్గరకు మనం వెళ్ళడం జరిగింది. అక్కడ యథేచ్ఛగా వాళ్ళు ప్రతిరోజు కూడా డ్రమ్ముల్లో ఏదైతే ఈ కల్తీ ఆహారం తీసుకొని వచ్చి బర్రెలకు పాలిచ్చే గేదెలకు కానీ ఆవులకు కానీ వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాలు తాగే వాళ్ళు అంటే న్యూట్రిషన్లు చెప్తున్నారు కొంత హోమ్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాల నాణ్యతను చెక్ చేసిన తర్వాతనే పాలను తీసుకొని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ దిలీప్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.